నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ న్యూస్. నేను అనుష. ఇక డీటెయిల్స్ చూస్తే యూపీ ఎన్నికల్లో భాగంగా ఇవాళ తుది దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. సాయంత్రం 5 గంటల వరకు 54.18% ఓట్లు పాలయ్యాయి. కాగా 9 జిల్లాల్లోని 54 నియోజకవర్గాల్లో 613 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఫిబ్రవరి 10న ప్రారంభమైన ఉత్తరప్రదేశ్ ఎన్నికల పోలింగ్ మార్చి 7తో ముగిసింది. ఈ నెల 10న యూపీ ఫలితాలతో పాటు మణిపూర్, గోవా, పంజాబ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా అదే రోజున వెలువడనున్నాయి. దేశంలోని 5 రాష్ట్రాల శాసనసభలకు జరిగిన పోలింగ్ నేటితో ముగిసింది. ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ శాసనసభలకు ఎన్నికలు జరిగాయి. దీనికి సంబంధించి ఆత్మసాక్షి గ్రూప్ ఎగ్జిట్ ఫలితాలను ప్రకటించింది. ఆత్మసాక్షి గ్రూప్ నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఫలితాలు ఇలా వచ్చే అవకాశం ఉందని వెల్లడించింది ఆత్మసాక్షి గ్రూప్. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో పార్టీలకు వచ్చే ఓట్ల శాతం ఇలా ఉన్నాయి. భారతీయ జనతా పార్టీకి 32.5%, సమాజ్వాదీ పార్టీకి 39.5%, బహుజన్ సమాజ్వాదీ పార్టీకి 14.0%, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కు 10.0%, ఇతరులకు 4% ఓట్లు వచ్చే అవకాశం ఉంది. ఎమ్మెల్యే సీట్ల విషయానికి వస్తే ఉత్తరప్రదేశ్లో మొత్తం సీట్లు 403, సమాజ్వాదీ పార్టీకి 235, భారతీయ జనతా పార్టీకి 138 నుంచి 140 సీట్లు, బహుజన్ సమాజ్వాదీ పార్టీకి 19 నుంచి 23 సీట్లు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కు 12 నుంచి 16 సీట్లు, ఇతరులకు 1 నుంచి 2 సీట్లు వచ్చే ఛాన్స్ ఉంది. ఆత్మసాక్షి ఎగ్జిట్ పోల్స్ చూస్తే ఉత్తరాఖండ్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో పార్టీలకు వచ్చే ఓట్ల శాతం ఇలా ఉంది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కు 46%, భారతీయ జనతా పార్టీకి 40.5%, ఆమ్ ఆద్మీ పార్టీకి 9.5%, ఇతరులకు 4% వచ్చే ఛాన్స్ ఉంది. ఎమ్మెల్యే సీట్ల విషయానికి వస్తే భారతీయ జనతా పార్టీకి 20 నుంచి 21 సీట్లు వచ్చే అవకాశం, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కు 43 నుంచి 47 సీట్లు వచ్చే అవకాశం, ఆమ్ ఆద్మీ పార్టీకి 2 నుంచి 3 సీట్లు వచ్చే అవకాశం, ఇతరులకు 1 నుంచి 2 సీట్లు మాత్రమే పరిమితం కావచ్చు. ఆత్మసాక్షి ఎగ్జిట్ పోల్స్ చూస్తే పంజాబ్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో పార్టీలకు వచ్చే ఓట్ల శాతం ఇలా ఉంది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కు 32.5%, ఆమ్ ఆద్మీ పార్టీకి 29.5%, శిరోమణి అకాలీ దళ్ కు 25.5%, భారతీయ జనతా పార్టీకి 9.5%, ఇతరులకు 3% ఓట్లు వచ్చే ఛాన్స్ ఉంది. ఎమ్మెల్యే సీట్ల విషయానికి వస్తే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కు 58 నుంచి 61 సీట్లు వచ్చే అవకాశం, ఆమ్ ఆద్మీ పార్టీకి 34 నుంచి 38 సీట్లు వచ్చే అవకాశం, శిరోమణి అకాలీ దళ్ కు 18 నుంచి 21 సీట్లు వచ్చే అవకాశం, భారతీయ జనతా పార్టీకి 4 నుంచి 5 సీట్లు వచ్చే అవకాశం, ఇతరులకు 1 నుంచి 2 సీట్లు మాత్రమే పరిమితమవుతారు.
గోవా అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో పార్టీలకు వచ్చే ఓట్ల శాతం ఇలా ఉంది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కు 45% ఓట్లు, భారతీయ జనతా పార్టీకి 34% ఓట్లు, ఆమ్ ఆద్మీ పార్టీకి 5% ఓట్లు, ఇతరులకు 12.5% ఓట్లు వచ్చే అవకాశం ఉంది. ఎమ్మెల్యే సీట్ల విషయానికి వస్తే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కు 21 నుంచి 22 సీట్లు వచ్చే అవకాశం, భారతీయ జనతా పార్టీకి 9 నుంచి 10 సీట్లు వచ్చే అవకాశం, ఆమ్ ఆద్మీ పార్టీకి 2 నుంచి 3 సీట్లు వచ్చే అవకాశం, ఇతరులకు 5 నుంచి 6 సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఉక్రెయిన్పై రష్యా దాడులు 12వ రోజుకు చేరుకున్నాయి. ఒకవైపు రష్యా దాడులు తీవ్రతరం చేస్తుండగా మరోవైపు ఉక్రెయిన్ నుంచి కూడా రష్యాకు తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. ఈ సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ ఇరు దేశాల అధ్యక్షులకు ఫోన్లో మాట్లాడారు. ఉదయం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో, అటు తర్వాత రష్యా అధ్యక్షుడు పుతిన్తో దాదాపు 50 నిమిషాల పాటు ఫోన్లో మాట్లాడారు మోదీ. ఉక్రెయిన్లో సుమీ ప్రాంతంలో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులను సురక్షితంగా తరలించే విషయమై వీరు ప్రధానంగా చర్చించారు. అలాగే ప్రస్తుత సంక్షోభం గురించి కూడా వారిద్దరూ చర్చించుకున్నారు. ఉక్రెయిన్ రష్యా మధ్య జరుగుతున్న చర్చల వివరాలను పుతిన్ ప్రధాని మోదీకి వివరించారని ప్రభుత్వ వర్గాల సమాచారం. అలాగే ఇరు దేశాల మధ్య జరుగుతున్న చర్చలతో పాటుగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో నేరుగా మాట్లాడాలని ఈ సందర్భంగా పుతిన్ను ప్రధాని మోదీ కోరారు. ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన ప్రజల్ని తరలించేందుకు రష్యా తాత్కాలిక కాల్పుల విరమణను ప్రకటించింది. ఉక్రెయిన్లోని పలు ప్రాంతాలతో పాటు సుమీలో కూడా మానవతా కారిడార్లను ఏర్పాటు చేసినందుకు పుతిన్ను ప్రధాని అభినందించారు. పౌరుల తరలింపులో తమ వంతు సహకారం అందిస్తామని మోదీకి హామీ ఇచ్చారు పుతిన్. ఇదిలా ఉండగా ఉక్రెయిన్ రష్యా మధ్య 3వ విడత శాంతి చర్చలు జరగనున్న నేపథ్యంలో పుతిన్తో పాటు జెలెన్స్కీతో ప్రధాని మాట్లాడడం ప్రస్తుతం ప్రాధాన్యం సంతరించుకుంది. ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు చేపట్టిన ఆపరేషన్ గంగా కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. ప్రత్యేక విమానాల్లో ఇప్పటివరకు దాదాపు 16,000 మందిని స్వదేశానికి సురక్షితంగా తీసుకువచ్చామని పౌర విమానయాన శాఖ పేర్కొంది. ఆదివారం నాడు 11 విమానాల్లో మొత్తం 2,135 మంది స్వదేశానికి చేరుకున్నట్లు వెల్లడించింది. మరో 8 విమానాలు సోమవారం చేరుకుంటాయి. వాటిలో మరో 1,500 మందికి పైగా భారతీయులు స్వదేశానికి వస్తారని పౌర విమానయాన శాఖ పేర్కొంది. ఉక్రెయిన్పై రష్యా దాడులు చేపట్టిన వెంటనే ఉక్రెయిన్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న వారిని గత నెల 22 నుంచి స్వదేశానికి తరలించడానికి ప్రత్యేక విమానాల్లో ఆపరేషన్ గంగా కింద కేంద్రం నడుపుతోంది. గత శనివారం నాటికి 66 ప్రత్యేక విమానాల్లో 13,852 మంది భారత్కు చేరుకున్నారు. ఆదివారం 11 విమానాల్లో మరో 2,135 మంది వచ్చారు. దీంతో ఉక్రెయిన్ నుంచి ఇప్పటి వరకు స్వదేశానికి చేరుకున్న భారత పౌరుల సంఖ్య 15,900 దాటిందని పౌర విమానయాన శాఖ పేర్కొంది. మరో 2,000 మందిని తీసుకువచ్చేందుకు 10 వాయుసేన విమానాలు ఆయా దేశాలకు బయలుదేరాయి.
ఆదివారం భారత్కు చేరుకున్న మొత్తం 11 విమానాల్లో 9 ఢిల్లీకి, 2 ముంబైకి వచ్చాయి. 6 విమానాలు బుడాపెస్ట్ నుంచి, 2 పోలాండ్, మరొకటి స్లోవేకియా నుంచి స్వదేశానికి చేరుకున్నాయి. కాగా ఉక్రెయిన్లో సైనిక చర్య మొదలైనప్పటి నుంచి మొత్తం 21,000 మంది భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తీసుకువచ్చామని వెల్లడించింది. మహారాష్ట్ర ఎంపీ ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ ను ఈ నెల 21 వరకు జ్యుడిషియల్ కస్టడీకి తీసుకోవాలని ప్రత్యేక కోర్టు ఆదేశించింది. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం మనీ లాండరింగ్ కేసులో నవాబ్ మాలిక్ ను గత ఫిబ్రవరి 23న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. ఈడీ రిమాండ్ ఇవాళ్లతో ముగియడంతో అధికారులు కోర్టు ముందు హాజరుపరిచారు. రిమాండ్ పొడిగించాలని ఈడీ కోరకపోవడంతో ఆయన్ను జ్యుడిషియల్ కస్టడీకి కోర్టు పంపింది. దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. కొత్త కేసులు 2020 మే నాటి నుంచి కనిష్టానికి దిగివచ్చాయి. ప్రస్తుతం 6 లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 4,362 మందికి వైరస్ సోకినట్లు తేలింది. థర్డ్ వేవ్ కు ఆశ్చర్యం పోసిన ఒమిక్రాన్ ప్రభావం కూడా తగ్గుతుండటంతో కేసుల సంఖ్య కూడా భారీగా అదుపులోకి వస్తున్నాయి. మరోవైపు మరణాల సంఖ్య కూడా భారీగా తగ్గడం ఊరటనిస్తోంది. గత 24 గంటల వ్యవధిలో 66 మంది మృతి చెందినట్లు కేంద్రం వెల్లడించింది. ఇప్పటి వరకు 4,29,00,000 మందికి కరోనా సోకగా 5,15,000 మంది చనిపోయారు. కోవిడ్ వ్యాప్తి అదుపులో ఉండడంతో యాక్టివ్ కేసులు 54,118కి తగ్గాయి. మొత్తం కేసులో కోవిడ్ బాధితులు 0.13% తేలింది. రికవరీ రేటు 98.68% పెరిగింది. ఆదివారం 9,620 మంది కోలుకోగా మొత్తం రికవరీలు 4,23,00,000కు చేరాయి. ఇప్పటి వరకు 178 కోట్లకు పైగా టీకా డోసుల పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది. ఉగ్రదాడితో జమ్మూ కాశ్మీర్ మరోసారి ఉలిక్కిపడింది. శ్రీనగర్లో రద్దీగా ఉండే సండే మార్కెట్పై గ్రానైట్ దాడి జరిగింది. ఈ ఘటనలో ఓ పౌరుడు మృతి చెందగా 24 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో పోలీసులు కూడా ఉన్నారు. హరిసింగ్ స్ట్రీట్ పై వద్ద కాపలా కాస్తుంటే పోలీసులే లక్ష్యంగా ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడ్డారు. కాగా దాడిలో అత్యధికంగా సామాన్య పౌరులే బాధితులు. క్షతగాత్రులను మహారాజా హరిసింగ్ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఓ పోలీసు, మరో బాలిక పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ఈ ఘటనపై జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దాడి శోచనీయమని, మరణించిన వ్యక్తి ఆత్మకు శాంతి చేకూరాలని, గాయపడిన వారిని త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని ట్వీట్ చేశారు. రాజ్యసభ ఎన్నికల నిర్వహణకు భారత ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. 6 రాష్ట్రాల పరిధిలోకి వచ్చే 13 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ వెలువడింది. మార్చి 31న ఎన్నికలు జరగనున్నాయి. ఇక వివరాల్లోకి వస్తే పంజాబ్లో 5 స్థానాలకు, కేరళలో 3 స్థానాలకు, అస్సాంలో 2 స్థానాలకు, హిమాచల్ ప్రదేశ్, త్రిపుర, నాగాలాండ్ రాష్ట్రాల్లో ఒక్కో స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్ విషయానికి వస్తే ఆనంద్ శర్మ, ఏకే ఆంటోనీ సహా 13 మంది రాజ్యసభ సభ్యుల పదవీకాలం ఏప్రిల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 14న ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆ రోజు నుంచే నామినేషన్లను స్వీకరిస్తారు. నామినేషన్ల స్వీకరణకు మార్చి 21వ తేదీని గడువుగా నిర్దేశించారు. ఈ నెల 22న నామినేషన్లు పరిశీలిస్తారు. 24 నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ. మార్చి 31న ఎన్నిక నిర్వహించనున్నారు. అదే రోజు సాయంత్రం ఫలితాలు వెలువడతాయి.
క్రికెట్ ఫ్యాన్స్ కు అదిరిపోయే శుభవార్త చెప్పింది బీసీసీఐ. ఐపీఎల్ 2022 టోర్నీ పూర్తి షెడ్యూల్ బీసీసీఐ విడుదల చేసింది. మార్చి 26వ తేదీన మొదలయ్యే ఐపీఎల్ 2022 మే 29న ఫైనల్తో ముగియనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, రన్నరప్ కోల్కతా నైట్ రైడర్స్ మధ్య వాంఖడే స్టేడియంలో తొలి మ్యాచ్ జరగనుంది. ఇక చివరి 70వ లీగ్ మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య జరగనుంది. ఆ తర్వాత ప్లే ఆఫ్ ఫైనల్ మ్యాచ్లు జరగనున్నాయి. రష్యా వరుసగా మూడో రోజు కీవ్తో పాటు కర్కివ్, మరియోపోల్, సుమీ నగరాల్లో తాత్కాలిక కాల్పుల విరమణ ప్రకటించింది. యుద్ధం కారణంగా ఈ నగరాల్లో చిక్కుకుపోయిన విదేశీయులు సురక్షితంగా దేశ సరిహద్దులు దాటేందుకు ఈ కాల్పుల విరమణను ప్రకటించింది. గత శని, ఆదివారాల్లో కూడా రష్యా కాల్పుల విరమణ ప్రకటించింది. అయితే 2 రోజుల పాటు ప్రకటించిన కాల్పుల విరమణ విఫలమైంది. ఉక్రెయిన్పై కాల్పులు, బాంబులతో విరుచుకుపడుతున్న రష్యా మరోమారు కాల్పుల విరమణ ప్రకటించింది. కీవ్తో పాటు ఉక్రెయిన్లోని ఖార్కివ్, మరియుపోల్, సుమీ నగరాల్లో కాల్పులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఎమాన్యుయల్ మక్రాన్ విజ్ఞప్తి మేరకు ఉక్రెయిన్ కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 9 గంటల నుంచి కాల్పులను నిలిపేశామని పేర్కొంది. దీంతో ఆయా నగరాల్లో ఉన్న భారతీయులతో పాటు ఇతర దేశస్థులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లే అవకాశం కలుగుతుంది. ఇప్పటికే కర్కివ్, మరియుపోల్, సుమీల్లో రష్యా భీకరంగా దాడులు చేస్తోంది. అక్కడి నుంచి విదేశీయులు పశ్చిమ ప్రాంతాలకు వెళ్లి ఉక్రెయిన్ సరిహద్దు దాటే పరిస్థితి లేదు. దీంతో ప్రపంచ దేశాలు మానవతా దృక్పథంతో కారిడార్ ఏర్పాటు చేయాలని రష్యాను కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో రష్యా కాల్పుల విరమణ నిర్ణయాన్ని తీసుకుంది. గతంలో కూడా 2 నగరాల్లో ఇలాగే కాల్పుల విరమణ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం సుమీ ప్రాంతంలో 700 మంది దాకా భారతీయులు ఉన్నట్లు విదేశాంగ శాఖ చెబుతోంది. ప్రస్తుతం కాల్పుల నిర్ణయంతో అక్కడి నుంచి భారతీయులు సురక్షితంగా బయటపడే అవకాశం ఉంది. గత శనివారం నాడు కూడా మరియుపోల్తో పాటు వోలోన్కవా నగరాల్లో రష్యా తాత్కాలిక కాల్పుల విరమణను ప్రకటించింది. అయితే అది విజయవంతం కాలేదు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఈ నగరాలకు విద్యుత్, ఆహారం, నీరు, హీటింగ్, రవాణా వ్యవస్థను రష్యా పూర్తిగా నిలిపివేసింది. చలి తీవ్రంగా ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో 2వ ప్రపంచ యుద్ధం సమయంలో లెనిన్గ్రాడ్ను నాజీలు బ్లాక్ చేసిన నాటి రోజులతో పోల్చుతున్నారు. ప్రపంచ దేశాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో రష్యా ఈ 2 నగరాల్లో తాత్కాలిక కాల్పుల విరమణకు పాల్పడింది. ఉక్రెయిన్పై రష్యా దాడి మొదలుపెట్టి 11వ రోజుకు చేరింది. ఉక్రెయిన్ ఆయుధాలు వీడే వరకు యుద్ధం ఆపే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారు రష్యా అధ్యక్షుడు పుతిన్. ఈ నేపథ్యంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్, టర్కీ అధ్యక్షుడు తప్లిన్ ఎర్డోగాన్ యుద్ధానికి విరామం ఇవ్వమని అభ్యర్థించినా పుతిన్ మాత్రం వెనక్కి తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. ఉక్రెయిన్ సైన్యం ఆయుధాలు వీడితేనే చర్చలు అంటూ భీష్మించుకు కూర్చున్నారు.
ఉక్రెయిన్పై రష్యా మొదలుపెట్టిన సైనిక దాడి 12వ రోజుకు చేరింది. తాత్కాలిక కాల్పుల విరమణ ప్రకటించడంతో కాస్త ఊరట లభించింది. ఇరు దేశాల దాడుల్లో వేల మంది సైనికులతో పాటు సామాన్యులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఓవైపు చర్చలు జరుపుతూనే రష్యా సైన్యం ఉక్రెయిన్ నగరాలపై దాడులు ఉధృతం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ ఆయుధాలు వీడే వరకు తమ సైనిక చర్య కొనసాగుతుందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరోసారి స్పష్టం చేశారు. ఉక్రెయిన్ నుంచి పెద్ద ఎత్తున వలసలు మొదలవడంతో కాల్పుల విరమణ పాటించాలని టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ చేసిన విజ్ఞప్తికి రష్యా అధ్యక్షుడు ఈ విధంగా స్పందించారు. కీవ్ ఆయుధాలు వదిలే వరకు రష్యా సైన్యం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని వ్లాదిమిర్ పుతిన్ తేల్చి చెప్పారు. మరోవైపు ఉక్రెయిన్లో నెలకొన్న తాజా పరిస్థితులపై రష్యా అధ్యక్షుడు పుతిన్తో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మేక్రాన్ మరోసారి చర్చలు జరిపారు. సైనిక చర్య ప్రారంభమైనప్పటి నుంచి పుతిన్తో మేక్రాన్ చర్చించడం ఇది 4వసారి. అయినప్పటికీ రష్యా అధ్యక్షుడు వెనక్కి తగ్గే అవకాశాలు కనిపించడం లేదు. కానీ కాల్పుల విరమణకు తాత్కాలికంగా ఆమోదం తెలిపారు. ఇదిలా ఉండగా ఉక్రెయిన్ నుంచి పౌరులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు వీలుగా 2 దేశాల సైన్యం కాల్పుల విరమణకు అంగీకరించినప్పటికీ ఇవి అమలు కావడం లేదు. హ్యుమానిటేరియన్ కారిడార్కు ఆటంకం ఏర్పడుతోంది. గత శనివారం ఆదివారాల్లో మెరియుపోల్, ఓల్నవాకా నగరాల్లో కాల్పుల విరామం ఉంటుందని ప్రకటించిన రష్యా మళ్లీ దాడులకు దిగుతోందని ఉక్రెయిన్ ఆరోపించింది. దీంతో తరలింపు ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు మెరియుపోల్ అధికారులు పేర్కొన్నారు. అంతకుముందు శనివారం రోజు కూడా కొద్దిసేపు విరామం ప్రకటించినప్పటికీ రష్యా సేనలు మళ్లీ దాడులు మొదలుపెట్టడంతో తరలింపు ప్రక్రియ నిలిచిపోయింది. మరోవైపు విదేశీయుల సురక్షిత తరలింపు సహా అన్ని అంశాలపై 3వ విడత చర్చలకు తాము సిద్ధమని రష్యా విదేశాంగ పేర్కొంటోంది. కానీ వాస్తవానికి రష్యా కాల్పుల విరమణ మాత్రం విరుద్ధంగా జరుగుతున్నాయని ప్రపంచ దేశాలు రష్యాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. Right, TV Bulletin updates. Keep watching.